రేపు ఏపీ సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిరియ విజయ కవిటి మండలంలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చాపురంలో జరిగే వైసీపీ జగన్ సభను విజయవంతం చేయాలని సూచించారు. ఈ ఎన్నికలు ఎంతో కీలకమని ప్రతి ఒక్క వైసీపీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. చంద్రబాబు చెబుతున్న మాయ మాటలను ప్రజల్లోకి తీసుకుని వైసీపీ గెలుపుకు కృషి చేయాలని కోరారు. ప్రతి సామాజిక వర్గాన్ని అందుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందని, మరలా వైసీపీ గెలుపుకు అందరూ సమిష్టిగా సహకరించాలని కోరారు. పార్టీలో లేనివి మనం చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనందరికీ తెలుసు, మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాతే రజకులకు కానివ్వండి, నాయబ్రాహ్మణులకు కానివ్వండి, మత్స్యకార భరోసా కానివ్వండి, మరి ఆటో తమ్ముళ్ళకి ఇలాగా ఈబీసీ నేస్తం, కాపు నేస్తం అని చెప్పి మనం ఇస్తున్నాము. ఇది వాళ్ళ మేనిఫెస్టోలో లేదు. కాబట్టి మనం ప్రత్యేక దృష్టి పెట్టి మీకు మళ్ళీ జగనన్న వస్తేనే ఇవి వస్తాయి, 10,000 వస్తాయి అన్నది పాయింట్ ని ప్రతి ఊర్లో ఇప్పుడు రజకులకు కానివ్వండి అందరికీ తీసుకొని వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సంతోషం. చాలా తక్కువ టైంలో కూడా నియోజకవర్గ 4 మండలాల నుంచి, మున్సిపాలిటీ నుంచి పెద్ద ఎత్తున ముఖ్య నాయకులందరూ హాజరైనందుకు మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు మరలా ఇచ్చాపురంకే చివరిగా మన జిల్లాలో ఇవ్వడం జరిగింది. సుబ్బారెడ్డి గారు, శ్రీనివాస్ గారు వచ్చేటప్పుడు అందరూ చాలా మంది చివరిగా మాకు ముఖ్యమంత్రి గారు పర్యటన కట్టండి అని చెప్పి కొంతమంది అడిగినా కూడా మరి ఇచ్చాపురంలోనే ఈ స్థలానికి ఉన్నటువంటి ప్రాధాన్యత గుర్తించి ఇవ్వడం, దాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత అయితే మన అందరిపైన ఉంది. మరి ఎన్నికలు చివరి ఘట్టకు వచ్చే కేవలం ఒక 7-8 రోజులు మాత్రమే ఉంది కనుక మీ అందరూ రేపంతా ఇదే పని మీద. జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లా పర్యటన నిమిత్తం మరి ఇచ్చాపురం నియోజకవర్గానికి మరి 7వ తారీఖుని మధ్యాహ్నం 1:30కి సమయానికి బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు ఉదయాన్నే. మరి దాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు ఇచ్చాపురం శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన 4 మండలాల మున్సిపాలిటీకి సంబంధించిన మరి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ముఖ్యంగా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, జేసీఎస్ కన్వీనర్లు, అలాగే కౌన్సిలర్స్, సర్పంచులు, ఎంపీటీసీలు మీ పడుదల, మీ తలగా నిరంతరం కూడా మరి నియోజకవర్గం ప్రత్యేకించి చెప్పాల్సింది ఈ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి మేడం పిరియ విజయ్ గారు నిరంతరము ప్రజల మధ్య రాత్రి పగులు కష్టపడి తిరగటం వల్ల, మీ అందరూ దాన్ని కోఆపరేట్ చేయడం వల్ల ఈ నియోజకవర్గం గ్యారంటీ విజయం వైపు వెళ్తుందని చెప్పి పూర్తి విశ్వాసంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈనాడు ఈ జిల్లాలో 8 శాసనసభ స్థానాలుంటే ఖచ్చితంగా ఇచ్చాపురంలో వెళ్దామని చెప్పి అతను నిర్ణయం తీసుకోవడం అనేది గొప్ప విషయం. మరి ఈ సభను విజయవంతం చేయాలంటే మనందరము పెద్ద ఎత్తున గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ అభిమానికి, ప్రతి ఒక్క ఓటర్కి ఆ రోజు మనం వేదిక దగ్గరికి తీసుకురావాలి.